నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రాధిక డీటెయిల్స్ చూస్తే 2025 ఏడాది చివరి సంపూర్ణ చంద్రగ్రహణం వేడింది. చంద్రుడు 82 నిమిషాల పాటు పూర్తిగా భూమి నీడన ఉండటంతో సంపూర్ణ గ్రహణం ఏర్పడింది. భారత్లో గ్రహణం ఆదివారం రాత్రి 9:56 నిమిషాలకు ప్రారంభమై సోమవారం రాత్రి 2:25 ముగిసింది. ఇక గ్రహణం సమయంలో చంద్రుడు అరుణ వర్ణంలో కనిపించగా కోట్లాది భక్తులు వీక్షించి తన్మయం చెందారు. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియా, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈ గ్రహణం సంపూర్ణంగా కనిపించగా ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో పాక్షికంగా కనిపించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మూతపడిన ప్రముఖ ఆలయాలు చంద్రగ్రహణం వీడటంతో తిరిగి తెరుచుకున్నాయి. తిరుమలలో ఆలయ శుద్ధి పుణ్యహవచనం తర్వాత వేకువజామున 2:40 శ్రీవారి తలుపులు తెరుచుకున్నాయి. అనంతరం సుప్రభాత సేవను అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు. శ్రీశైలం మల్లన్న ఆలయంలో గ్రహణం ముగియడంతో సంప్రోక్షణ పూజలు నిర్వహించారు. ఉదయం 5 గంటలకు మల్లన్న ఆలయ ద్వారాలను అధికారులు తెరిచారు. ఉదయం 7:30 భక్తుల దర్శనాలు ప్రారంభమయ్యాయి. సింహాచలం దేవస్థానం సంప్రోక్షణ అనంతరం ఉదయం 8 గంటల నుంచి స్వామివారి దర్శనాలకు అనుమతించగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉదయం 8:30 నుంచి భక్తుల దర్శనాలు ప్రారంభించారు. ఇక బాసర సరస్వతి ఆలయంలో ఉప ఆలయాల్లో వేకువజామున 3:30 ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణలు చేశారు. అలాగే భద్రాద్రి ఆలయం తెల్లవారుజామున 3 గంటలకు, యాదగిరిగుట్ట లక్ష్మీ నృసింహుడి ఆలయం 3:30 తెరుచుకున్నాయి. సంప్రోక్షణ అనంతరం నిత్య కైంకర్యాలు నిర్వహించి యథావిధిగా స్వామివారి దర్శనాలకు అనుమతించారు ఆలయ అధికారులు. ఇక 2025 ఏడాది చివరి సంపూర్ణ చంద్రగ్రహణం వీడింది. చంద్రుడు 82 నిమిషాల పాటు పూర్తిగా భూమి నీడన ఉండటంతో సంపూర్ణ గ్రహణం ఏర్పడింది. భారత్లో గ్రహణం ఆదివారం రాత్రి 9:56 ప్రారంభమై సోమవారం రాత్రి 2:25 ముగిసింది. గ్రహణం సమయంలో చంద్రుడు అరుణ వర్ణంలో కనిపించగా కోట్లాది భక్తులు వీక్షించి తన్మయం చెందారు. ఇక ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియా వ్యాప్తంగా ఇక పలు దేశాల్లో ఈ గ్రహణం సంపూర్ణంగా కనిపించగా ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో పాక్షికంగా కనిపించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మూతబడిన ప్రముఖ ఆలయాలు చంద్రగ్రహణం వీడటంతో తిరిగి తెరుచుకున్నాయి. తిరుమలలో ఆలయ శుద్ధి పుణ్యహవచనం తర్వాత వేకువజామున 2:40 శ్రీవారి తలుపులు తెరుచుకున్నాయి. అనంతరం సుప్రభాత సేవను అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు. శ్రీశైలం మల్లన్న ఆలయంలో గ్రహణం ముగియడంతో సంప్రోక్షణ పూజలు నిర్వహించారు. ఉదయం 5 గంటలకు మల్లన్న ఆలయ ద్వారాలను అధికారులు తెరిచారు. అలాగే ఉదయం 7:30 భక్తుల దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఇక సింహాచలం దేవస్థానం సంప్రోక్షణ అనంతరం ఉదయం 8 గంటల నుంచి స్వామివారి దర్శనాలకు అనుమతించగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉదయం 8:30 నుంచి భక్తుల దర్శనాలు ప్రారంభించారు. ఇక బాసర సరస్వతి ఆలయంలో ఉప ఆలయాల్లో వేకువజామున 3:30 ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణలు చేశారు. అలాగే భద్రాద్రి ఆలయం తెల్లవారుజామున 3 గంటలకు, యాదగిరిగుట్ట లక్ష్మీ నృసింహుడి ఆలయం 3:30 తెరుచుకున్నాయి. సంప్రోక్షణ అనంతరం నిత్య కైంకర్యాలు నిర్వహించి యథావిధిగా స్వామివారి దర్శనాలకు అనుమతించారు ఆలయ అధికారులు.
చంద్రగ్రహణం